కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. గత నెల 10వ తేదీన అధికారులు యూరియా కోసం ఇచ్చిన టోకెన్లకు ఇప్పటి వరకు 20 రోజులు గడిచినా రైతులకు యూరియా అందకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు వర్షంలో తడుస్తూ కార్యాలయం వద్ద నిలబడి అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. 10వ తారీఖు చిట్టు రాసిండ్లు యూరియా బస్తాలు ఇస్తామని. ఇవాళ చూసుకుంటే 9వ నెల 1వ తారీఖు ఉన్నది. అంటే ఎన్ని రోజులు గ్యాప్ ఉన్నది? 20 రోజులు గ్యాప్ ఉన్నది. ఒకరి దగ్గర పోయిన నెల 6 తారీఖు రాసిన చిట్టీలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరికి కూడా యూరియా ఇవ్వలేదు. ఇవి 20 రోజులు గడిచింది, ఇంకా 5-6 రోజుల వరకు యూరియా రాదని చెప్తాను. ఈ 20 రోజులు ఈ 5-6 రోజులు ఇంకొక 3 నెలల రోజుల వరకు యూరియా దొరకని రైతులు ఉన్నారు. వీళ్ళందరూ చిట్టీలేమో మాకు, యూరియా ఏమో పెట్టే షాపులల్లో. ఈ 20 రోజులు ఈ నెల రోజుల నుండి ఈ రైతులకు ఎవరికి కూడా యూరియా దొరకలేదు. ఈ నెల రోజులలో పెట్రోల్ షాపులలో ఎక్కడ కూడా యూరియా అమ్మకుండా ఎవరన్నా ఉన్నారా? షాపులో అమ్మేళ్ళు యూరియా 800-600 అట్లా అమ్మేళ్ళు రేటు కాళ్ళు అమ్ముతాను. ఏమన్నా అంటే గవర్నమెంట్ అడుగులా నీళ్ళు చెప్తాను. గవర్నమెంట్ ఏం చెప్తాను? వ్యవసాయ కమిటీ ఆఫీసులలో అత్త యూరియా ఎక్కడికో అని వాళ్ళు చెప్తాను. ఈ మధ్యలో ఏం జరుగుతుంది? ఈ రైతులకు ఎందుకు ఇంత మోసం జరుగుతుంది? దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇదే వ్యవసాయ కమిటీ అధికారులు వచ్చి చేను పొలం అన్ని ఏవో కానీ ఏవో సార్ కానీ అందరు వచ్చి రైతులకు అండగా ఉంటాము, 15 రోజుల వ్యవధిలో యూరియా వేసుకోవాలంటారు. వీళ్ళే నెల రోజుల నుండి యూరియా ఇవ్వండి, మేము ఎప్పుడు వేసుకుంటాం, ఎప్పుడు పండించుకుంటాం పంటలు. ఏమన్నంటే వీళ్ళ అధికారులు ఏమంటారు? మీరు మమ్మల్ని కాదు అడుగుడు, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి. మాకు ఇదే పని ఉన్నదా? మాకు 100 పనులు ఉంటాయి. మాకు ఒక యూరియా పని రైతుల పనే ఉంటుందా? 100 పనులు ఉంటాయి, రైతుల పని ఒకటే ఉంటుందా అంటాడు. రైతులు లేని వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళు ఏం తిని బతుకుతారు? రైతు బండి ఇవ్వకపోతే ఆ రైతులను అంత చిన్న చూపు చూస్తాను. రైతులను తీసి పాడేసినట్టుగా మాట్లాడతాను. ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చుంటే ఇంత వర్షంలో వచ్చినాం, చిట్టీలు రాసినా చిట్టీలు పట్టుకొని ఈరోజు యూరియా దొరుకుతుంది, మేము రేపు పొలాలు వేసుకుంటాం, మాకు పంటలు పండుతాయని ఆశతోటి పొద్దున 6 గంటలకు ఈ అక్కలు అన్నలు తమ్ములు అందరూ దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఇంత వర్షంలో నిలబడి ఉన్నాము. ఇప్పటి వరకు ఇక్కడ వచ్చేవారు మాకు సమాధానం కూడా చెప్తలేడు ఇవాళ యూరియా దొరకదని. రేటేమో రాసిండ్లు, ఈ రోజు ఇక్కడ యూరియా దొరకదని వచ్చే సమాధానం కూడా ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేదు. రైతులంతా ఇంత చిన్న చూపు ఉన్నది గవర్నమెంట్ కానీ అధికారులకు కానీ, ఎవ్వరు పట్టించుకుంటలేరు. చిట్టీలు మాకు యూరియా షాపులకు, చిట్టీలు మాకు అంట యూరియా అక్కడ, చిట్టీలు మాకు, చిట్టీలు ఇక్కడ, యూరియా అక్కడ. ఇది ఎవరు ఇప్పటి వరకు కూడా దీన్ని పట్టించుకుంటలేదు. ఇంత వర్షంలో ఇంత రైతులు వచ్చిన కనికారం లేకుండా మరి రైతులకు చిట్టీలు రాసినాము, ఈ రోజు కాదు రేపు వస్తుంది అనే మాట ఉడికి ఎవరు చెప్పేటోళ్ళు లేదు. వచ్చి ఇది జరుగుతుంది పాలన ఇట్లున్నది. పోయిన నెల 10 తారీఖు చిట్టి చూడడానికి కావాలంటే చిట్టి ఇట్లా 10 చిట్టీలు ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి, ప్రతి మనిషి దగ్గర ఉన్నాయి. నెల రోజుల నుండి యూరియా దొరుకుతలేదు. ఏమన్నా అంటే యూరియా ఇస్తానమని అందరు అంటారు. 18 తారీఖు ఉన్నది, 15 తారీఖు ఉన్నది. చెప్పు, ఇది రైతుల సమస్య. దీన్ని పట్టించుకునే నాదులు లేడు. నెల 15 రోజుల నుండి ఈ చిట్టీలు రాసుడు, యూరియా ఇచ్చుడు లేదు. చిట్టీలు మాకు యూరియాలకు